ప్రభు దినంలో ఆరాధన చేరుచినటువంటి సహోదరి సహోదరులకు పిల్లల వారికి ప్రవేశం తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పమును పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయేవి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయన వేడుకొనమన్నది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 13-14 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకున్నాం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఈ రెండు సందర్భాలు మనం చూసినప్పుడు రెండిట్లో మోషే సర్పాన్ని ఎత్తినట్టుగా ఆ సర్పాన్ని ఎత్తడం ద్వారా అక్కడ వారి మధ్య ఉన్నటువంటి ఉగ్రత లేకపోతే తెగులు లేకపోతే శాపము తగ్గిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు వాక్యాలను మనము పరిశీలన చేస్తే మొట్టమొదటిది ఇత్తడి సర్పము ఎత్తబడటము, రెండవది శిలువపై క్రీస్తు ఎత్తబడటం. ఈ రెండు విషయాల్లో మనం గ్రంథంలో కొన్ని విషయాలు పరిశీలన చేద్దాము. రెండు విమోచనకు సంబంధించినవి, విడుదలకు సంబంధించినవి, పాప క్షమాపణకు సంబంధించినటువంటి అంశాలు. ఇశ్రాయేలీయులు దేవుని మాటను కడచెవిన పెట్టి దేవునికి విరోధంగా వారు లేచినప్పుడు వారి మధ్యలోకి దేవుడు తెగులును పుట్టించాడు. ఆయన అనేక సార్లు దేవునికి విరోధంగా వచ్చిన ప్రతిసారి ఆయన వారిని ఏదో ఒక తెగులుతో లేకపోతే ఉగ్రతతో వారిని పనిష్ చేస్తా వచ్చారు. మరలా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన వారిని దగ్గర చేర్చుకున్నట్టుగా మన గ్రంథంలో కనపడతా ఉంది. భౌతికంగా ఇశ్రాయేలీయుల యొక్క స్థితిగతులను మనం పరిశీలన చేస్తే వారు దేవుని మార్గాల నుండి తరచు ఎన్నిసార్లు వారికి పనిష్మెంట్ ఇచ్చినా వారు మరలా పాపంలో పడిపోవడం, మరలా దేవునికి విరోధంగా లేవడం, మరలా వాళ్ళు దేవునికి దూరం అవడం, ఇటువంటి పరిస్థితులు కొనసాగుతూ వస్తా ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఇత్తడి సర్పాన్ని మోషే లేవనెత్తాడు. దాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే అక్కడ సర్పపు కాటు పొందిన వారు చనిపోకుండా ఆగిపోయారు. రెండవ చోట ఆలోచన చేస్తే శిలువ పైన క్రీస్తు ప్రభు వారు ఎత్తబడ్డారు. ఇక్కడ కూడా పైకి ఎత్తబడమే జరిగింది. శిలువ పైన క్రీస్తు ప్రభు వారు ఎత్తబడిన దాన్ని బట్టి అది ఇశ్రాయేలుకైతే ఇది సర్వ మానవాళికి, అది కేవలము ఏర్పాటు చేసుకున్న జనులకే ఆ యొక్క విమోచన. కానీ ఇక్కడైతే క్రీస్తు ప్రభు వారు అయితే సర్వ మానవాళి కోసం, మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరి కోసము ఆయన శిలువపైకి ఎత్తబడే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రెండు విషయాలను మనము గ్రంథంలో పరిశీలన చేస్తాము. మొట్టమొదటిది ఇక్కడ చూస్తే ఇక్కడ సర్పము మోషే ద్వారా ఎత్తబడింది.
ఇక్కడ క్రీస్తు వారు సిలువలో ఎత్తబడ్డారు. క్రీస్తు వారి యొక్క సిలువకి మోసే ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పానికి ఉన్నటువంటి స్వారూప్యాలని, తర్వాత ఈ రెండిట్లో మనం కొన్ని విషయాల్ని పరిశీలన చేద్దాం గ్రంథంలోంచి. మొట్టమొదటిది దేవుని ఉగ్రత గురించి ఆలోచన చేద్దాం. ఈ రెండు చోట్ల దేవుని ఉగ్రత ఏ విధంగా తన మనుషుల మీదకి వచ్చింది, ఆ ఉగ్రత నుండి దేవుడు ఏ విధంగా మనుషులను కాపాడాడనే విషయాన్ని ఆలోచన చేస్తే, దేవుని ఉగ్రత అనేది మొట్టమొదటి అంశంగా ఆలోచన చేస్తే దాంట్లో మొట్టమొదటిది దేవుని మార్గము నుండి వారు తొలగిపోయారు. దేవుని ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు కోరుకుంటే, కానీ వారైతే దేవుని మార్గం నుండి తొలగిపోయినట్టుగా మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథము 106వ కీర్తన, కీర్తన గ్రంథము 106వ కీర్తన 106వ కీర్తన 13వ వచనం నుండి 15వ వచనం వరకు చూద్దాం. 106వ కీర్తన. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను. వాస్తవంగా దేవుని మార్గం నుండి తొలగిపోవడానికి వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. అంటే అంతకుముందు ఐగుప్తులోంచి వారిని ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడో వారు మర్చిపోయినట్టుగా గ్రంథంలో మనకు తెలియపడతా ఉంది. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు ఐగుప్తులో చేశాడో, ఐగుప్తు ప్రజల మీదకి దేవుడు వీరిని ఇశ్రాయేలుని విడిపించడానికి ఆయన ఇచ్చినటువంటి తెగుళ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో, చివరికి ప్రతి ఇంటిలో మొదటి సంతానము, ప్రతి ఇంటిలో ఒక శవము అనే విధంగా ఆ దేశం మొత్తము గగ్గోలు పెట్టిన పరిస్థితుల్లోంచి వీరు బయటికి తీసుకురాబడ్డారు. అంతేకాదు, దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా జరిగించిన కార్యాలు గమనిస్తే వారు దేవుని మరిచిపోకూడదు. అన్ని గొప్ప కార్యాలు వారి పట్ల దేవుడు జరిగించాడు. వారిని ఐగుప్తులోంచి తీసుకురావడమే కాదు, వారికి పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. పరలోక ఆహారమైనటువంటి మన్నా చేత వారిని పోషించాడు. ఇంకా ఘోరమైంది, ఇంకా వారు చనిపోవలసినటువంటి పరిస్థితి. ఐగుప్తు వారు వీరిని వదిలిపెట్టిన కొత్త సమయానికి వారు రియలైజ్ అయ్యి మరలా ఫరో సైన్యంతో వారిని సంహరించడానికి మరలా వారిని వస్తా ఉంటే ఎదురుగా సముద్రము, వెనక ఫరో సైన్యం. ఈ మధ్యలో వారు చనిపోతామేమో అని కలిగినప్పుడు మోసే ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాన్ని వాళ్ళు చూశారు. సముద్రము రెండుగా చేర్చబడ్డము, ఆరిన నేలపైన వారు నడవడము. ఇంతకంటే ఆశ్చర్యము, వెనక తరుముకొని వస్తున్నటువంటి ఫరో సైన్యము సముద్రంలోకి వచ్చిన తర్వాత శత్రువులు వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం, శత్రువులు వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం. ఇంత గొప్ప ఆశ్చర్య క్రియల్ని చూసిన తర్వాత వాగ్దాన దేశంలో వారు ప్రవేశించే సమయంలో వారు ఏం జరిగిందంటే, వారు కొంత కొండ ప్రాంతంలో నడవలసి వచ్చింది. వారికి నీళ్లు లేవు, ఇబ్బంది పడ్డారు. అప్పటికీ వారికి ఒక కొత్త వింతైనటువంటి విషయాన్ని అక్కడ ఒకటి గ్రహించారు. అదేంటంటే, బండలో నుండి దేవుడు వారికి నీళ్ళనిచ్చాడు, ఎడారిలో నీళ్ళనిచ్చాడు. ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయింది. మానవుని యొక్క లక్షణము, నైజం అటువంటిది. ఎన్ని మంచి క్రియలు చేసినా, ఎంత మంచిగా ఉన్నా దేవుని మర్చిపోయినటువంటి పరిస్థితి. వారు ఆయన కార్యాలను మర్చిపోయారట. అందుకోసమే ఆయనకు విరోధంగా లేచినటువంటి, దేవుని మార్గం నుండి తొలగిపోయినటువంటి మనుషుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఈ పాపములు ఆయనకు అడ్డంగా వస్తున్నాయంట. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనంలో, రక్షింప నేరకు ఇండునట్టు యెహోవా హస్తము కురుచ కాలేదు,
విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. దేవునికి విరోధంగా నీవు నిలబడితే, దేవుని మాటను తిరస్కరిస్తే ఆయన నీ మాటను ఏ విధంగా ఆలోచన చేస్తాడు? మొట్టమొదటిది ఉగ్రత గురించి ఆలోచన చేస్తున్నాం. ఉగ్రతలో ఎందుకు దేవుడు ఉగ్రత వారి మీదకి ఇచ్చాడంటే, దేవుని మార్గం నుండి వారు తొలగిపోయారు. దేవుని మార్గం నుండి వారు తొలగిపోయిన దాన్ని బట్టి దేవుడు ఉగ్రత వారి మీదకి రప్పించారు. తాపకరమైనటువంటి సర్పముల చేత వారు చనిపోయే పరిస్థితికి అక్కడ పరిస్థితులు దారితీశాయి. రెండో విషయం, ఉగ్రత గురించి ఆలోచన చేస్తే పాపమునకు శిక్ష వారు భరించినట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. వారు పాపం చేశారు, దేవుని గురించి వారు సరిగారు, దేవునికి విరోధంగా లేచారు కాబట్టి వారికి శిక్ష వచ్చింది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11వ వచనంలో వారిని ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నెట్టాడో అక్కడ మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11వ వచనం నుండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలను విధులను కట్టడలను నువ్వు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినంత వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదివేమో. ఈయన ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాడు, నీవు ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను తిప్పాను, నీవు మార్గం తప్పినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు నా ఉగ్రత నీ మీద ఏ విధంగా వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా గుర్తు చేసుకోవాలంటే, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. తాపకరమైనటువంటి పాములు తేళ్లు కలిగిన ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించాడు. ఎందుకోసం నడిపించాడంటే నువ్వు చేసినటువంటి పాపం నీ మీదకు ఉగ్రతగా ఆయన తీసుకొచ్చాడు. పాపానికి శిక్షగా వాస్తవంగా 40 దినాల్లో ప్రయాణము, వారు 40 సంవత్సరాలు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. కారణము, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని యొక్క మాటలను జవదాటారు కాబట్టి పాపానికి ఆయన శిక్ష విధించినట్టుగా మనకు కనబడుతుంది. పాపం వలన వచ్చి జీతము మరణమని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చి జీతము మరణం. వీరు జీతాన్ని పుచ్చుకున్నారు అరణ్య ప్రాంతంలో. దేవుడు వారికి వాళ్ళ లెక్క కట్టి లెక్కను పూర్తిగా సరిచేసేసాడు. ప్రయాణం చేసి మొదలుపెట్టిన వారిలో ప్రయాణం రోజు ప్రారంభమైన మనుషులు 2 వాగ్దాన దేశంలో ప్రవేశించారు. వారి యొక్క అవిధేయతను బట్టి అంత గొప్ప నాయకుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడైనటువంటి మోషేతో సహా వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటంటే వారు చేసినటువంటి అవిధేయ క్రియలు. అది రకరకాల వాళ్ళ స్థాయిని బట్టి కొందరు వ్యభిచరించారు, కొందరు పాపం చేశారు, కొందరు సడిగారు, కొందరు దేవుని మాటను పెడచెవిని పెట్టారు. దేవుని మాటగా ఆయన యొక్క పవిత్రతను సన్మానించిన కారణాన్ని బట్టి మోషే లాంటి వారు కూడా కనాను దేశంలో అంటే వాగ్దాన దేశంలో చేరలేకపోయారు. అంటే దేవుడు ఎక్కడ కూడా స్పేర్ చేయడు, ఎక్కడ కూడా ఆయన దాన్ని ఈజీగా తీసుకుంటున్న విషయాన్ని గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడతా ఉంటుంది. ఆయన రక్షించాలని ఆలోచన చేశాడు, విడుదల చేయాలని ఆలోచన చేశాడు, విడిపించాడు. ఎంతో గొప్పగా విడిపించిన వ్యక్తి ఎందుకు వారిని అక్కడే రాలిపోయేలా చేశాడంటే వారి యొక్క పాపం విషయంలో దేవుడు స్పేర్ చేయడు, ఆయన ఓర్చుకోడు, పాపానికి శిక్ష విధిస్తాడు. అందుకోసమే పాపం వలన వచ్చే జీతము మరణం అని గ్రంథం హెచ్చరిస్తాము. ఎట్టి పరిస్థితులు ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడు.
తప్పక ఆయన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడని గ్రంథం తెలియజేస్తాం. పాపానికి శిక్షను ఆయన ఏర్పాటు చేసినాడు. మూడు విషయం దేవుని ఉగ్రతలు ఆలోచన చేస్తే, ఉగ్రత నుంచి తప్పించుకొని స్థితిలో మానవుని చేశాడు దేవుడు. ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రము కొద్ది కూడా ఛాన్స్ ఉండదు తప్పించుకోవడానికి. ఎటు పోవడానికి వీలు లేని పరిస్థితిలో ఆయన అట ఆపెట్టేస్తాడు. ఉగ్రత నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తామేమో కానీ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఆయన ఎటువంటి ఉగ్రతను వారిపైన చూపించాడు. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములు పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయింది. అనేకులు, ఇక్కడ సంఖ్య చెప్పలేదు కానీ అనేకులు చనిపోయారు. అంటే చాలా మంది చనిపోయినట్టుగా మనకు కనబడుతుంది. పాళెమంతా ఎక్కడ చూసినా గానీ సర్పాలే, విషపూరితమైన సర్పాలు. కాటు వేసిన వెంటనే వారు చనిపోయారు. కారణము ఆలోచన చేస్తే పైన చూస్తే 4వ వచనం 20వ అధ్యాయము 4వ వచనం నుండి వీరి మీదకి ఎందుకు ఇంత ఉగ్రత వచ్చిందంటే 4వ వచనం నుండి, వారు ఎదోము దేశంలో చుట్టుపోవాలని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సమస్యలను కొంత ఫిజికల్ గా ఇబ్బంది పడ్డారంట. ఎందుకంటే నడవలేక, ఆ ప్రయాణం చేయలేక. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి, దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారని ఆలోచన చేస్తే, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించుతరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని అన్నం మాకు అసహ్యమైనది. దేవునికి మోషేకు విరోధంగా వాళ్ళు మాట్లాడిన మాటలు. మమ్మల్ని చంపడానికే ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేదు, సవిసారం లేనటువంటి ఈ తిండి తినలేకపోతా ఉన్నాము. ఐగుప్తులో మాకు అన్నీ ఉండేవి. ఎప్పుడైతే దేవునికి విరోధంగా మాట్లాడారో, పాపం జరిగించారో, వెంటనే దేవుడు వారి మీదకు శిక్షను తీసుకొచ్చాడు. మనిషి ఎక్కడికి కదలలేని పరిస్థితి. పాములు తీసుకొచ్చి అక్కడ పడేశాడు. 6వ వచనంలో, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములు పంపిన, ప్రజలు కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయింది. ఎటువంటి ఛాన్స్ లేదు. ఇశ్రాయేలుకైతే ఛాన్స్ లేదు. కానీ క్రీస్తు యేసునందు ఆయన ఇంకొక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏం చేశాడంటే, మనం చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఇంకొక మార్గాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలును రక్షించడానికి ఒక మార్గము ఆయన ఏర్పాటు చేస్తే, మనం ఇంకా పాపులమై ఉండగానే, ఉగ్రతలో ఉండగానే దేవుడు ఇంకొక ఏర్పాటు చేశాడు. ఏర్పాటు ఏంటంటే, క్రీస్తు యేసులో మనకు ఉగ్రత నుంచి తప్పించే మార్గం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లాగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే మార్చుకున్నామా? మార్చుకోలే. మార్చుకోక ముందే పాపులమై ఉండగానే క్రీస్తుని మన కోసము బలి ఇచ్చినట్టుగా గ్రంథంలో తెలియజేయబడుతుంది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఇప్పుడు ఉగ్రత గురించి మనం మాట్లాడుకుంటాం. ఉగ్రత నుంచి తప్పించుకునే దానికి మార్గం ఆలోచన చేస్తే, వాస్తవంగా ఉగ్రత నుంచి తప్పించుకోలేని స్థితిలో దేవుడు ఇశ్రాయేలును బంధించి పెట్టాడు. ఛాన్సే లేదు. చనిపోవాలా. పాములు కాటేస్తా ఉన్నాయి, చనిపోతా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన వైపు తిరిగాడో ఆయన ఒక రెమెడీని ఏర్పాటు చేశాడు. దాని నుంచి విమోచన కొరకు, విడుదల కొరకు ఒక మార్గాన్ని ఆయన సూచించాడు. ఆ రెమెడీ ఏంటంటే, మోషేతో చెప్తా ఉన్నాడు,
వెళ్ళి ఒక సర్పాన్ని తయారు చేసి ఆ సర్పాన్ని పైకెత్తి పట్టుకో. సర్పాన్ని ఎవరైతే చూస్తారో, చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఆ మాట 8వ వచనం, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేతో సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. నిదానించి చూడటం, నిదానించి అంటే జాగ్రత్తగా గమనించి పరిశీలించి. ఈరోజు క్రీస్తు యేసులో నీకు కూడా రక్షణ ఏర్పాటు ఏ విధంగా ఉందంటే, ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే ఆయన సిలువ పైన నుండి క్రీస్తు ప్రభు వారిని నిదానించి, ఆయన ఎందుకోసం సిలువ ఎక్కవలసి వచ్చింది, ఎవరి కోసం సిలువ ఎక్కాడు, సిలువ ద్వారా మనకు జరిగినటువంటి మేలేంటి అనే విషయాన్ని నిదానించి గమనించాల్సిన అవసరం ఉంది, పరిశీలించాల్సిన అవసరం ఉంది. అటువంటి వారికే రక్షణ. అంతేగాని పైకి మాటలు చెప్పుకుంటా వెళ్తా ఉంటే అది ఉగ్రత నుంచి తప్పించబడలేదు. ఒకవేళ తాత్కాలికంగా నీవు అనుకోవచ్చేమో ఉగ్రత నుంచి తప్పించబడతామని, కానీ తీర్పు దినాన నువ్వు దాని నుంచి తప్పించుకోలేదు. నిదానించి గమనించి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రత గురించిన 4వ విషయాన్ని ఆలోచన చేస్తే, ఇంత ఉగ్రతను దేవుడు ఏర్పాటు చేసి కూడా మరలా దాని నుంచి బయటపడడానికి ఆయన కృపను తన ప్రజల పట్ల విస్తరింపజేశాడు. దేవుడు తన కృపను ప్రజల పట్ల ఏ విధంగా విస్తరింపజేశాడంటే, మనం చూసినట్టుగా మోషే ప్రార్థన చేయగానే దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. వాళ్ళందరూ చనిపోతా ఉంటారు, వచ్చి మోషే దగ్గర ప్రాధేయపడ్డారు, దేవునికి ప్రార్థన చేయనప్పుడు మోషే దేవుని సముఖంలో ప్రార్థన చేసినప్పుడు మోషేకి ఒక ఐడియా ఇచ్చాడు, ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. ఆ మార్గం ఏంటంటే ఇత్తడి సర్పం. ఈ సర్పాన్ని పైకి ఎత్తినప్పుడు స్తంభం పైన దాన్ని నిదానించి చూసిన వారికి ఏం జరుగుతూ ఉంటుందంటే, వారు చనిపోకుండా బ్రతికేదానికి అవకాశం. నిదానించి చూసిన ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు. సిలువను కూడా నిదానించి చూసేవారు, సిలువ పైనటువంటి క్రీస్తును గమనించేవారు తప్పక రక్షించబడతారు, ఉగ్రత నుంచి రక్షించబడతారు, ఉగ్రత నుంచి విడుదల పొందుతారు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి కృప, ఆయన విస్తరింపజేసిన కృప గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని ఎంతో ప్రేమించినట్టుగా గ్రంథంలో తెలియజేయబడుతుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన ఏం చేశాడంటే తన కుమారుని ఈ లోకం కోసము బలిగా ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యంలో మోసే సర్పంను ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. 2 స్థలాల్లో మనం గమనిస్తే అక్కడ సర్పాన్ని మోసే ఇత్తడి సర్పాన్ని స్తంభం పైన ఎత్తాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఎత్తబడాలి. క్రీస్తు ప్రభువారు ఎత్తబడడం అంటే సిలువ ద్వారా సిలువ మరణం పొందడం, సిలువలో క్రీస్తు ప్రభువారు ఎత్తబడడం. అక్కడ భౌతికంగా వారు చనిపోకుండా ఉన్నారేమో, ఇక్కడైతే ఆత్మ సంబంధమైనటువంటి మేలు మనుషులకి దేవుడిస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఉన్నటువంటి మనుషులను క్రీస్తు ప్రభువారిని బలి ఇవ్వడానికి, ఆయన కుమారుని బలి ఇవ్వడానికి సర్వ మానవాళిని ఆయన ప్రేమించాడు. అక్కడైతే ఇశ్రాయేలీయుల రక్షణ మాత్రమే, ఇశ్రాయేలు ఉగ్రత నుంచి కాపాడటం మాత్రమే. ఇక్కడైతే క్రీస్తు యేసులో అయితే
ఆయన సర్వ మానవాళి యొక్క పాప విమోచన కొరకు దేవుడు లోకాన్ని ప్రేమించిన దాన్ని బట్టి మోసే సర్పాన్ని ఏ విధంగా ఎత్తాడో క్రీస్తు వారు కూడా సిలువలో ఎత్తబడ్డాడు. దాన్ని బట్టి ఏం జరుగుతోందంటే ఉగ్రత నుంచి విడుదల, నిత్య జీవం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి, సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువాన్ని, సిలువలో ఎత్తబడినటువంటి క్రీస్తు ప్రభువాన్ని చూసిన వారికి, క్రీస్తు ప్రభువాన్ని నిదానించి చూసిన వారికి జరిగే మేలు ఏంటంటే నిత్య రక్షణ వస్తుంది, నిత్య జీవం వస్తుంది. దానికోసమే క్రీస్తు ప్రభువాన్ని దేవుడు ఈ భూమిపైకి పంపించాడు. 2 చోట్ల ఉగ్రత నుంచి విడుదల పొందే ఏర్పాటు ఉంది. రెండవది నిత్యమైనది, శాశ్వతమైనది, ఆత్మ సంబంధమైనది, భౌతికమైనది కాదు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ, క్రీస్తు ద్వారా ఆయన చేసినటువంటి ఏర్పాటు ఆలోచన చేస్తే దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన కృప ఏ విధంగా మనుషుల పైన చూపాడనే విషయాన్ని మనకు అర్థమవుతాం. దేవుడు కృప చూపించిన దాన్ని బట్టే మానవులు ఈరోజు క్రీస్తు చేసినందు రక్షించబడే స్థితికి వచ్చినారు. 2 స్థలాల్లో మనం చూసినటువంటి ఉగ్రతను ఆలోచన చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి, దేవుని మార్గం నుండి తొలగిపోయిన దాన్ని బట్టి వారి మీదకి ఉగ్రత వచ్చింది. పాపం సంబంధించినటువంటి పాపం జరిగించిన దాన్ని బట్టి, అవిధేయతను బట్టి వారి మీదకు శిక్ష వచ్చింది. దేవుడు మానవుణ్ణి ఆ ఉగ్రతలోంచి తప్పించుకోలేని స్థితిలో వారిని బంధించాడు. వారు చేసినటువంటి అవిధేయతను బట్టి, వారు చూపించినట్టు అవిధేయతను బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారు ఎటు కదలలేని పరిస్థితుల్లో వారిని బంధించాడు. కానీ తిరిగి వారు దేవుని అడిగినప్పుడు, దేవుని కోరుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమించి ఉగ్రత నుంచి కాపాడే ఏర్పాటు కూడా చేశాడు. ఆ ఏర్పాటు ఇశ్రాయేలుకైతే ఇత్తడి సర్పాన్ని అక్కడ ఉంచాడు. మనకైతే, సర్వ మానవాళికైతే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన నిత్య రక్షణ కొరకు ఆయన్ను బలిగా ఇచ్చాడు. సిలువలో క్రీస్తు ప్రభువారు చూసినప్పుడు మనకు నిత్య రక్షణ, మన పాపములకు క్షమాపణ, ప్రభువారి ఆ సిలువ గాని ఎక్కకుండా ఉంటే, సిలువపైకి ఎత్తపడకుండా ఉంటే మనకు రక్షణ లేనేలేదు. అరణ్యములో మోసే సర్పం ఎలాగెత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తపడవలను. ఇది దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటులో మనిషి కుమారుడు సర్పం వల్ల అక్కడ ఎలాగా ఎత్తబడ్డారో ఇక్కడ ప్రభువారు ఎత్తబడ్డారు. ప్రభువారు సిలువకు ఎత్తబడిన దాన్ని బట్టి నీకు నాకు రక్షణ కలిగింది. మొట్టమొదటి మనం చూసాము దేవుని ఉగ్రత అని ఆలోచన చేసుకుంటే, రెండో విషయము ఉగ్రత నుండి రక్షించడంలో దేవుడు సారూప్యతను చూపించాడు. 2 ప్రాంతాలు, 2 చోట్ల ఆయన సిమిలారిటీస్ మనం చూస్తే ఒకే రకమైనటువంటి విడుదల మార్గాల్ని ఆయన ఏర్పాటు చేశాడు. పాపం చేశారు, పాపం చేసిన తర్వాత పాపం నుంచి విడుదల కలగాలంటే పాపం చేసిన వ్యక్తి దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. ఈ 2 చోట్ల దేవుని వైపు తిరిగిన తర్వాతే ఆయన విడుదల గురించి ఆలోచన చేశాడు. దేవుని వైపు తిరగలేదంటే నీకు విడుదల లేదు, ఉగ్రత నుంచి విడుదల లేదు. 2 చోట్ల మనం చూస్తే ఉగ్రత నుంచి రక్షించబడటంలో స్వారూప్యత మనకు కనబడతా ఉంటుంది. అదేంటంటే మొట్టమొదటి ఆలోచన చేస్తే రక్షణ కొరకు ఎత్తబడాలి. 2 స్థలాల్లో ఎత్తబడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ సర్పము, ఇతర సర్పము స్తంభం పైన మోసే ద్వారా ఎత్తబడింది. 2వ చోట ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువారు సిలువలో ఎత్తబడ్డారు. 2 చోట్ల రక్షణ సంబంధించినటువంటి ఉగ్రతలోంచి రక్షించబడడానికి స్వరూపతను మనం ఆలోచన చేస్తే ఈ రక్షణ కొరకు ఎత్తబడాల్సిన అవసరం ఉంది. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో
ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసి ద్వారా వారు రక్షింపబడ్డారనే విషయాన్ని మనం ఆలోచన చేశాము. ప్రభువు చూసే విషయంలో మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 32-33 వచనాల్లో ప్రభు వారు ఆయన యొక్క శిలువ మరణాన్ని గురించి తెలియజేస్తూ చెప్పిన మాటలు 32-33 వచనాల్లో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండనో సూచించుతూ ఆయన ఈ మాట చెప్పాను. క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ఏ విధంగా ఉంటుందో ముందుగా ఎరిగినటువంటి ప్రభు వారు ఆయన చెప్తా ఉన్నాడు, నేను పైకెత్తపడాలి, భూమి మీద నుండి పైకెత్తబడితేనే నేను అందరినీ ఆకర్షించుకుంటాను. సిలువలో పైకెత్తబడినటువంటి ప్రభు వారిని చూసే వ్యక్తి రక్షించబడతాడు. 2 స్థలాల్లో ఎత్తపడడం అనేది ముఖ్యమైనదిగా మనకు కనబడతా ఉంది. ఇంకొక విషయాన్ని ఆలోచన చేస్తే ఈ ఉగ్రత నుంచి రక్షించబడడంలో స్వారూప్యతల్లో రెండవది మరణం యొక్క ఏలుబడి. 2 స్థలాల్లో మరణం ఏలుతా ఉంది. ఎటువంటి మరణం వెళ్తా ఉంది అని ఆలోచన చేస్తే వారు సర్పముల ద్వారా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయారు. సంఖ్యాకాండం 20-6 వచనంలో సర్పములు ఎప్పుడైతే వచ్చినాయో అక్కడ చనిపోవడం, మరణం కనబడతా ఉంది. మరణం ఏలుబడి చేస్తా ఉంది. అనేక మంది చనిపోయారు. క్రీస్తు ప్రభు వారు సిలువకు ఎత్తబడే పరిస్థితిలో కూడా అనేక మంది ఆత్మ సంబంధంగా చనిపోయిన వ్యక్తులు కనపడతా ఉన్నారు. భౌతికంగా సంబంధమైన మరణం కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. మరణము ఏలుబడి చేస్తా ఉంది. మరణము పాపం చేసినందున మనుషులందరికీ మరణము ఏలుబడి చేసినట్టుగా గ్రంథంలో మనకు కనబడుతుంది. యోహాను సువార్త రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమైన మరణపు యొక్క ఏలుబడి. 2 ప్రదేశాల్లో మనం చూస్తే మరణం ఏలుతా ఉంది. క్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు మనుషులు పాపంతో, భూమి అంతా పాపంతో నిండి ఉంది. దేవుని రాజ్యం వస్తా ఉంది, దేవుని రాజ్యం సమీపిస్తా ఉంది. మారు మనసు పొందండి, పాపం నుంచి బయటకు రండి అని ప్రభువారు కంటే ముందుగా వచ్చినటువంటి బాప్టిస్ట్ యోహాను గారు కూడా ప్రకటిస్తూ వచ్చారు. ప్రభువారు అయితే పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ మారు మనసు పొందండి అంటే పాపంలో అప్పటికి పాపము ఏలుతా ఉంది. 2 చోట్ల పాపం ఏలే పరిస్థితి. పాపం ఏలినప్పుడు పాపంలోంచి రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము కూడా సిమిలర్ గానే ఉంది, ఒకే రకంగా ఉంది. 2 స్థలాల్లో ఒకే రకమైన పరిస్థితి మనకు కనబడుతుంది. మరణం నుండి జీవం అంటే పునరుద్ధానం, మరణం నుంచి బ్రతికించబడ్డము. ఇక్కడైతే భౌతికమైనటువంటి మరణము, ఎవరైతే పాము కరుస్తారో కరిచిన వారు ఎటు చూడాలంట, ఆ ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని నిదానించి గమనించిన వారు, చూసిన వారికి విషము సోకకుండా వారు బ్రతికిపోతా ఉంటారు. ఇక్కడైతే శిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారిని, శిలువపైకి ఎత్తబడినటువంటి క్రీస్తు ప్రభు వారిని చూసినటువంటి వ్యక్తులు, దేవుని వైపు తిరిగిన వ్యక్తులు జీవంలోనికి వస్తూ ఉంటారు. ఎవరైతే క్రీస్తు శిలువలో వేలాడే పరిస్థితిని గమనించి ఆ స్థితిని చూసిన తర్వాత వారి స్థితిని గమనించుకొని నేను పాపంలో ఉన్నాను, క్రీస్తు ప్రభు వారు నా కోసము బలయ్యాడని ఆలోచన చేసిన వారు ఏం చేస్తారంటే, పెంతెకోస్తు దినాన ఏ విధంగా వారు రెస్పాండ్ అయ్యారు అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో వారికి తెలుపడంగానే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినని ఎప్పుడైతే తెలుపబడిందో
వారి హృదయాలు గుచ్చుకున్నాయంట, నొచ్చుకున్నారంట. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురు కడమ అపోస్తులను అడిగారు. ఎప్పుడైతే క్రీస్తు వారు నీకు నాకు శిలువ పైన వేలాడి మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు వారు కనబడతాడు. బాలయేసు కాదు మనకు కనబడాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీజన్ నడుస్తూ ఉంది. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్ అనే పరిస్థితిలో లోకం నడుస్తూ ఉంది. ఆయన సీజన్ కి రీజన్ కాదు. వాస్తవంగా ఆలోచన చేస్తే ఆయన నీ రక్షణకు, ఉగ్రత నుంచి కాపాడడానికి ఆయన నీకోసము శిలువలో వేలాడినటువంటి వ్యక్తి. ఆయన పుట్టుక కంటే మరణం ఎంతో మేలు చేసింది. ఆలోచన చేస్తే ఎప్పుడైతే వారు తమ హృదయాల్లో నొచ్చుకున్నారో వారు ఏం చేశారంటే, వారు అడిగారంట. పేతురప్పుడు వారికి చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఏం జరిగిందంటే, మారు మనస్సు ఎత్తబడినటువంటి శిలువపై ఎత్తబడినటువంటి క్రీస్తు వారు చూస్తే వ్యక్తిలో జరిగే మార్పు ఏంటంటే, మారు మనస్సు. తను ఉన్నటువంటి స్థితి అర్థమవుతా ఉంటుంది. అక్కడ నిదానించి గమనించిన వారు విషము ఏ విధంగా ఎక్కకుండా పాము కలిసినా గాని వారు బ్రతికించబడ్డారు. ఇక్కడ నువ్వు పాపంలో ఉన్నావు. నువ్వు మారు మనసు ఎప్పుడైతే పొందుతావో, ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం అనే కార్యక్రమానికి వెళ్తావో, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే నీకు రక్షణ అనుగ్రహించబడుతూ ఉంటుంది. రెండు స్థలాల్లో జరిగినటువంటి మరణం యొక్క ఏలుబడిని ఆలోచన చేస్తాము. మరణం ఏలుబడితో పాటు మరణం నుండి జీవంలోనికి దాటించబడే పరిస్థితి కూడా గమనించాము. రెండు చోట్ల ఒకే రకమైనటువంటి ఏర్పాటు, సారూప్యత మనకు కనబడుతుంది. అదేంటంటే పునరుద్ధానం, నూతన సృష్టిగా చేయబడటం, నూతన సృష్టి అనుభవం, ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి బ్రతికించబడటం. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ప్రభువారిని శిలువలో చూసినప్పుడు ఏర్పడే అనుభూతి. ఈ రెండు చోట్ల మనం చూస్తే మోషే ద్వారా ఎత్తబడిన సర్పము, అదేవిధంగా శిలువలో క్రీస్తు ప్రభువారి యొక్క మరణం. ఈ రెండిట్లో మనకు సారూప్యత, మరణం ఏలుబడి చేయడము, అదేవిధంగా మరణం నుండి జీవంలోకి నడిపించబడడం. ఉగ్రత నుంచి రక్షించబట్టలో స్వారూప్యత మనం చూసాము. మొట్టమొదటిది రక్షణ కొరకు ఎత్తబడాలి, రెండవది పాపం యొక్క ఏలుబడి, మూడవది మరణం నుండి జీవానికి మార్పు. ఉగ్రత నుండి రక్షించబడడం, ఉగ్రత నుంచి రక్షించబడడంలో స్వారూప్యతను మనం గమనించాం. మూడో విషయాన్ని ఆలోచన చేస్తే ఈ రెండు సందర్భాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే విమోచన. క్రీస్తు ప్రభువుని భూమి మీద పంపించడమే ఒక ముఖ్య ఉద్దేశమే విమోచన. ఎవరికి విమోచన అంటే సర్వ మానవాళికి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడానికి మన గ్రంథంలో పరిశీలన చేశాము. సర్వ మానవాళి యొక్క పాపాలను విమోచించే గొప్ప ఏర్పాటు శిలువలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇశ్రాయేలుకు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు రక్షణ కలిగింది, వారు బ్రతికించబడ్డారు. పాములు వారిని సర్పాలను కాటు వేసిన వారు చనిపోలేదు. ఇక్కడైతే క్రీస్తు వారిని శిలువలో చూసిన వ్యక్తులు ఆత్మ సంబంధంగా నిత్య జీవాన్ని పొందడానికి రక్షించబడే ఏర్పాటు దేవుని యొక్క గొప్ప విమోచన. విమోచనలో ఆయన ఏర్పాటు చేసిన విమోచనలో ఒకే ఒక్క మార్గం ఉందంట. ఆయనకు వేరే మార్గాలు ఏది ఆయన తెరవలేదు. ఒకే ఒక్క మార్గం. ఆ ఒక్క మార్గంలోనే నువ్వు రావాల్సిన అవసరం ఉంది.
ఇంకేదైనా షార్ట్ కట్స్ చూద్దాం అనుకుంటే కుదరదు. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క మార్గము, నీకు ఉగ్రత నుంచి విమోచించబడాలంటే ఒకే ఒక్క మార్గము, దానికి షార్ట్ కట్స్ లేవు. స్ట్రైట్ గా రావాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక్క రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజును ఉన్నటువంటి వారి కోసమైతే, ఇశ్రాయేల్ కోసమైతే ఎత్తబడిన ఇత్తడి సర్పమును నిదానించి గమనించడం ద్వారా వారికి ఒకే ఒక్క మార్గం. ఎవరైతే దాన్ని చూస్తారో వారు మాత్రం బ్రతుకుతారు, చూడకపోతే వారికి రక్షణ లేదు, చనిపోతా ఉంటారు. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ గురించి ఆలోచన చేసి అపోస్తలుల కార్య గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎవరి నామం ఇది అంటే క్రీస్తు ప్రభువారి యొక్క నామం. క్రీస్తు ప్రభువారి ద్వారానే రక్షణ. ఆయన కాకుండా వేరే మార్గం ఏది కూడా దేవుడు ఏర్పాటు చేయలేదు, లేకపోతే షార్ట్ కట్స్ ఏమి చేయలేదు. ఆయన ఏర్పాటు చేసిన మార్గము క్రీస్తు ప్రభువారి ద్వారానే. ఈ నామము ద్వారానే ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. రక్షణ పొందేదానికి అవకాశమే లేదు. ఆయన ఒక ఏర్పాటు చేశాడు, ఒకే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మార్గంలోనే నీవు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్గాన్ని ఇందాక మనం పరిశీలన చేశాము. పేతురుని వారు కడమ అపోస్తలులు ఏమడిగారంటే, మేము ఏం చేయాలన్నప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొందాల్సిన అవసరం. పాపంలో ఉన్న వ్యక్తి ఉగ్రతలోంచి తప్పించబడాలంటే సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారిని చూడాలి. సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు జరిగే క్రియ ఏంటంటే, లేకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే, వ్యక్తి మారు మనసు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. తన పాప స్థితిని గమనించేదానికి అవకాశం ఏర్పడుతుంది. నిదానించి క్రీస్తు ప్రభువారు నేను చూడాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువారు దేనికోసం భూమి మీదకి వచ్చారో, ఎందుకోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడో దాన్ని నిదానించి గమనించిన వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే, వారు మారు మనసు పొందుతూ ఉంటారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాపంలోంచి తప్పించబడాలంటే దానికి ఒక ఏర్పాటు ఉంది, దేవునికి ఏర్పాటు. అదేంటంటే బాప్తిస్మం అనే కార్యక్రమం. దాని ద్వారా ఆయన విమోచించడానికి, రక్షించడానికి ఆయన ఏర్పాటు. క్రీస్తు ప్రభువారిని చూడకుండా, క్రీస్తు ప్రభువారు కాకుండా, అందుకే ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన చెప్పిన మాట, నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేదు. నువ్వు ప్రార్థన చేసినా, దేవుని సన్నిధికి చేరాలన్నా, దేవునితో సహవాస బాంధవ్యం కలిగి ఉండాలన్నా క్రీస్తు యేసు ద్వారానే జరిగే పని. క్రీస్తు యేసు లేకుండా ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. తెగిపోయినటువంటి సంబంధాన్ని, పాపము ద్వారా తెగిపోయినటువంటి సంబంధాన్ని మనం చూసే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. దోషాలు, పాపాలు ఏం జరుగుతా ఉన్నాయంటే, అడ్డంగా ఉన్నప్పుడు సిలువలో క్రీస్తు ప్రభువు తన ప్రాణం పెట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేశాడు. ఆయన ఏం చేశాడంటే, దేవునితో సహవాస బాంధవ్యాన్ని మనకు ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభువు మధ్యవర్తిగా ఉండి మనకు దేవునికి మధ్య తెగిపోయినటువంటి బంధాన్ని మరలా ఆయన సరిచేశాడు. దాని ద్వారా మనకు జరిగిన మేలు ఏంటంటే, గొప్ప విమోచన జరిగింది. ఈ రెండు సందర్భాల్లో దేవుడు ఆశించింది ఏంటంటే, విధేయతను ఆశించాడు. విధేయత చూపించినటువంటి వారు ఎంతమంది చనిపోయారో మనకైతే తెలియదు, కానీ సంఖ్యాకాండంలో ఆ లెక్క తెలుపబడలేదు. కానీ మనం చూస్తే ఆ సర్పము కాటుకు అనేక మంది చనిపోయారు. ఒకవేళ ఎత్తబడిన తర్వాత కూడా, సర్పం ఎత్తబడిన తర్వాత కూడా అవిధేయత చూపించి ఆ సర్పాన్ని చూస్తే మేము బతుకుతామా అనుకుని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఎంతమంది చనిపోయారు మనకైతే తెలియదు. దాని గురించి తెలుపబడలేదు, కానీ అనేకులు మాత్రం చనిపోయారు. ఎందుకంటే వ్యక్తులుగా, మనుషులుగా మన యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే, ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏం జరుగుతుందిలే అనే ఆలోచన. మోసే సర్పాన్ని ఎత్తాడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం. ఎత్తిన తర్వాత దాన్ని నిదానించి చూసిన వారందరూ బ్రతికారు. దాన్ని చూడని వారు, నిర్లక్ష్యం చేసిన వారు ఎంతమంది చనిపోయారో మనకైతే తెలియదు. ఈరోజు క్రీస్తు ప్రభువుని చూడకపోతే, నిర్లక్ష్యం చేస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని పొందుకోలేవు.
ఉగ్రత నుంచి తప్పించబడలేవు. దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 2 స్థలాల్లో దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒబీడియన్స్ ఎక్స్పెక్ట్ చేశాడు, విధేయతను ఎక్స్పెక్ట్ చేశాడు. 2 చోట్ల ఎవరైతే విధేయులు అవుతారో, ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి ఉగ్రత నుంచి రక్షణ. విధేయత చూపించిన వారికి రక్షణ లేదు. ఎవరైతే విధేయత చూపిస్తారో వారికే దేవుని యొక్క రక్షణ. సిలువలో వేలాడే క్రీస్తు వారిని చూస్తే, ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని చూస్తే, నువ్వు విధేయత చూపిస్తే నువ్వు రక్షించబడతావు. విధేయత చూపించకపోతే రక్షణ అనేది నీకు లేదు. 2 చోట్ల ఆయన అడిగింది మనం చూస్తే 2 సందర్భాల్లో విమోచన గురించి ఆయన ఆలోచన చేసింది. 2 చోట్ల ఆయన విధేయతను ఎక్స్పెక్ట్ చేశాడు. ఇంతేనా అంటే దేవుడు గొప్ప ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు. ఆహ్వానం ఏంటంటే ఒకసారి గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు వారి యొక్క విమోచన కొరకు ఆయన చేసినటువంటి ఆలోచన, ఆహ్వానం ఏంటంటే, కాబట్టి 21వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూసినందున బ్రతికెను. దేవుని ఏర్పాట్లో దేవుని ఆహ్వానం ఏంటంటే, దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తా ఉన్నాడంటే, మీరు అక్కడికి వచ్చి దాన్ని చూడండి, నిదానించి గమనించండి. ఆ దేవుని యొక్క ఆహ్వానం. ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన వాళ్ళందరూ రక్షించబడినట్టుగా మనకు కనబడతా ఉంది. ఈ రోజు నీకు నాకు ఇంకొక ఆహ్వానము ఇవ్వబడ్డది. అదేంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి చూస్తే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. దేవుని యొక్క ఆహ్వానం. నువ్వు ఇంకా రక్షించబడకుండా ఉంటే, క్రీస్తు యేసును ఎదుర్కొన్నా ఉంటే, సిలువలో క్రీస్తు వారు ఎందుకు మరణించాడో దాన్ని గ్రహించుకున్నా ఉంటే, ఇదే సరైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రయాసపడి భారం మోస్తున్నావేమో, పాపంలోనే ఉన్నావేమో, ఉగ్రతలోనే ఉన్నావేమో, ఉగ్రత నుంచి రక్షించబడాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నీవు ఉగ్రత నుంచి రక్షించబడతావు. దేవుడిచ్చే ఆహ్వానాన్ని ఎంతమంది స్వీకరించడానికి ఇష్టపడుతున్నారో నాకేం తెలియదు. ఆ రోజు ఇత్తడి సర్పం ఎత్తబడినప్పుడు ఆయన ఆహ్వానాన్ని స్వీకరించిన వారందరూ రక్షించబడ్డారు. ఈ రోజు నీ దగ్గరికి కూడా దేవుని యొక్క మాట వస్తా ఉంది. దేవుని మాట నిన్ను తాకినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఆహ్వానాన్ని మన్నించి దేవుని వైపు తిరిగితే నీకు జరిగే మేలేంటో తెలుసా? నిత్య రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది, విశ్రాంతి నీకు దొరుకుతుంది, జీవం నీకు దొరుకుతుంది. నిత్య జీవాన్ని ఇవ్వడానికి క్రీస్తు వారు సిలువలో బలయ్యాడనే విషయాన్ని మర్చిపోకూడదు. నీవు నేను చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే ఆయనకు విధేయత చూపించుకుని. ఎవరైతే క్రీస్తు వారు సిలువలో వేలాడినటువంటి పరిస్థితి చూస్తూ ఆయనకు విధేయత కనపరుస్తారో వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుని దేవునిలో చేర్చబడడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి విమోచన సంకల్పం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విమోచన. ఇశ్రాయేలుకైతే సర్పము ద్వారా ఆయన విమోచనను అనుగ్రహించాడు. సర్వ మానవాళి, ఈ మనిషి జాతి అందరికీ క్రీస్తు ద్వారా ఆయన విమోచన అనుగ్రహించాడు.
రెండు స్థలాలను మనము, రెండు సందర్భాలను మనము ఈరోజు గ్రంథంలో పరిశీలన చేశాము. మొట్టమొదటిది ఉగ్రత నుంచి, దేవుని ఉగ్రత గురించి ఆలోచన చేశాము. రెండవది ఉగ్రత నుండి రక్షించబడటంలో సారూప్యతల గురించి ఆలోచన చేశాము. మూడవది రెండు సందర్భాల్లో దేవుని యొక్క గొప్ప విమోచన, దేవుని యొక్క గొప్ప విమోచన. మూడవది విమోచనలో కూడా దేవుడు రెండు స్థలాల్లో ఆయన విమోచన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీకు నాకైతే ఈరోజు ఆలోచన చేస్తే రక్షించబడని వారు దేవుని ఉగ్రత నుంచి కాపాడబడాలంటే శిలువపై వేలాడే క్రీస్తు ప్రభువుని గమనించాల్సిన అవసరం ఉంది. రక్షించబడిన వారు నువ్వు ఏ స్థితిలో దేవుని ఇంట్లోకి చేర్చబడ్డావో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని దేవునితో నడుస్తా ఉన్నావు, నీ చివరి శ్వాస వరకు, ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసము బ్రతకాల్సిన అవసరం ఉంది. నువ్వు శాశ్వత జీవాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు మనం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాము, మన అల్టిమేట్ గోల్ ఏంటి, మన డెస్టినేషన్ పాయింట్ ఎక్కడికి మనము చేరాలని ఇంత నిబద్ధతతో మనం బ్రతుకుతా ఉన్నాము. దాన్ని చేరలేకపోతే, అంటే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోలేకపోతే ఇంత ప్రయాసపడి వేస్ట్ అయిపోతా ఉంటాం. అందువల్ల రక్షణలోకి ప్రవేశించిన వారు తమ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటాల్సిన అవసరం ఉంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనము ఎక్కడ తప్పించుకోగలం? గ్రంథంలో దేవుడు హెచ్చరిస్తాము. ఇంత గొప్ప రక్షణ క్రీస్తు యేసు ద్వారా మనకు ఏర్పాటు చేసిన రక్షణ నుంచి మనం తొలగిపోయామా, లేదా దాన్ని నిర్లక్ష్యం చేశామా, మనము తప్పించుకోలేము. ఆయన చేతిలోంచి తప్పించుకోలేము. చూశాను కదా ఇందాక, సర్పాలన్నీ వచ్చేసినాయి, సర్పాలన్నీ చంపేస్తా ఉన్నాయి, కాటు వేసిన ప్రతి ఒక్కరు చనిపోతా ఉన్నారు. మనిషికి ఎటువంటి హోప్ లేదు, ఎటు పోవడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంటది. ఒకరోజు నీకు కూడా ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఈ రోజు అవకాశం ఉంది, ఈ రోజు రక్షణ దినం. ఈ రోజు నువ్వు ఆలోచన చేస్తే నీకు రక్షణ వస్తూ ఉంటుంది. ఆలోచన చేయకపోతే, విజేత చూపించకపోతే నువ్వు రక్షణ నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంటావు. రక్షించబడిన వ్యక్తులు కూడా తమ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునిలో కొనసాగాల్సిన అవసరం ఉంది. జీవితాంతము దేహంలో ప్రాణం ఉన్నంత వరకు శిలువ పైన వేలాడినటువంటి క్రీస్తు ప్రభు వారిని చూస్తూ మనము మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. యేసు వైపు చూస్తూ మన యొక్క జీవిత యాత్రను కొనసాగించాల్సిన అవసరం ఉంది. యేసు వైపు చూడకుండా నువ్వు వేరే వైపు చూసావంటే దేవుని నుంచి తొలగిపోయేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఉగ్రత నుంచి రక్షించబడడం, విమోచించబడడంలో మనం రెండు చోట్ల ఇశ్రాయేలు కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇతర కల్పాన్ని గమనించాము. సర్వ మానవాళి కోసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క బలి సిలువలో ఎత్తబడినటువంటి ప్రభువారిని మనం గమనించాము. ప్రభువారు మన కోసం బలి అయ్యాడు. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, దానికి విధేయత చూపిస్తామో, అప్పుడు మనము రక్షించబడతా ఉంటాము. రక్షించబడిన వారు రక్షణ కొనసాగించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తూ ముగిస్తాము. Continue